స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. తిరంగా ర్యాలీలో కూడా చాలా మంది పాల్గొన్నారు. దాదాపుగా ఒక 3000 నుంచి 5000 వరకు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మాట్లాడదాం, ఆ ర్యాలీ గురించి చెప్తారు. ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ గురించి ఏం మాట్లాడతారు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆపరేషన్ సింధూర్ ముఖ్యంగా అనేది మన భారత ఆర్మీ చేసిన చాలా గొప్ప ఆపరేషన్. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఎలా అంటారో మన ఇండియన్ ఆర్మీ అలా పాకిస్తాన్ టెర్రరిస్టులకు జవాబు చెప్పింది. ఇది ఖచ్చితంగా అవసరమైనదే. ఎందుకు అంటే మన ఇన్నోసెంట్ సివిలియన్స్ని పహల్గామ్లో ఎలా అయితే ఆతంకవాదులు వచ్చి చంపేశారో మన ఇండియన్ ఆర్మీ ముఖం చూపించి అక్కడ పాకిస్తాన్లో వెళ్ళి మరీ టెర్రరిస్టులను చంపింది. అది చాలా అవసరమైంది. దానికి మద్దతుగా ఇవాళ నిజామాబాద్లో తిరంగా ర్యాలీ ఎవరైతే నిర్వహించారో ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మా ఎన్జిఓ ఉంది, ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్. మేము భారతదేశానికి ఎప్పుడు అవసరం ఉన్నా మా ఎన్జిఓ తరఫున మేము ఏదైతే అది చేస్తామో. మనకు నేషన్ ఫస్ట్ మన భారతదేశం, తర్వాత ఏదైనా సరే. ఈ ర్యాలీలో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు, హిందూస్, ముస్లిం, క్రిస్టియన్ అందరు వచ్చారు. ఎందుకు అంటే ఇది భారతదేశం కోసం చేస్తున్న ర్యాలీ, మన ఇండియన్ ఆర్మీ కోసం చేస్తున్న ర్యాలీ. సో మనం అందరం ఒక్కటే గుర్తుంచుకోవాలి, ఫస్ట్ వీఆర్ ఇండియన్స్, తర్వాత మతమైన కులమైన అన్ని తర్వాతనే ఫస్ట్ మనం భారతీయులము. ముఖ్యంగా ఒక మాట చెప్పండి, ఏదైతే పహల్గామ్లో వాళ్ళు అటాక్ చేయడం పద్ధతి చూస్తే చాలా దేశం మొత్తంగా నివ్వరపోయింది. వాళ్ళు ఏ కులం అని చెప్పి మతం అని చెప్పేసి అడిగి మరి చంపడం, ఇది మొత్తం మీరు ఎట్లా చూస్తారు? అలాంటి ఉగ్రవాదులకు మీరు ఏ విధమైన సమాధానం చేస్తారు? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? మన ఇండియన్ ఆర్మీ కమాండరే ఈ ఆపరేషన్ ఇది పహల్గామ్ అటాక్ అయినాక వాళ్ళు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఆ టెర్రరిస్టులు కావాలనే మతం అడిగారు, ఆ టెర్రరిస్టులు కావాలనే కులం అడిగారు. ఎందుకు అంటే భారతదేశంలో హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉంటారు, వాళ్ళకు కావాల్సింది ఏంటి? విభజన. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇండియాలో హిందూ ముస్లిం గొడవలు చేయించాలి, ఇండియాని ముంగటెళ్లకుండా ఆపాలి. సో మనం ఏం చేయాలి అంటే ఆ టెర్రరిస్టులకు చెప్పుతోని కొట్టాలి. ఎవరైతే కులం అడిగి మతం అడిగి ఎవరినైనా చంపితే అటువంటి వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి. ఫస్ట్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పాలి, మతమైన కులమైన అన్ని తర్వాతనే. ఆ టెర్రరిస్టులు కూడా మతం అడిగి ఎందుకు చంపారంటే మన ఇండియాలో మన భారతదేశంలో హిందూ ముస్లిం గొడవలు కావాలి, ఇక్కడున్న యూనిటీ తగ్గించాలి అన్నట్టు వాళ్ళ ఉద్దేశం ఉంది. ఇది నేను కాదు, మన ఇండియన్ ఆర్మీ కమాండరే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. टेररिस्ट को मज़हब नहीं होता, असल टेररिस्ट और आतंकवादी ये लोग का कोई मज़हब नहीं होता. हिंदुस्तान में जो है ना एक यूनिटी है, हिंदू मुस्लिम सिख ईसाई. टेररिस्ट क्या करती, यहाँ पे जो है फूट डालने के लिए जो है मज़हब का नाम लेके खेल रहे सो. बस इतना ही बोलना है. आतंकवादी की वो बारे में क्या बोलते हो? आतंकवादी आके पूरा इंडियंस लोग 26 आदमी को भी देख के मार डाले, वो बारे में क्या बोलते हैं? उनके लिए से यही मैसेज है, वो जो नाम पूछकर मारे थे हम उनको नाम बता के मारेंगे. पूरा ये अब बने सो ये रैली आपको कैसा दिख रहे, वो सपोर्ट कैसा देते हैं आर्मी वाला को? पूरा देश के लिए भी ये बहुत सपोर्ट दे रहे आर्मी की. किधर भी हम भी गन एक बार दिए तो भी फाइट करता बोल के बहुत आदमी बोल रहे, ये बारे में आप क्या बोलते? नहीं, ये इसके लिए हम सबसे पहले हम इंडियंस हैं, हिंदू मुसलमान बाद में है. इसके लिए हम कभी भी रेडी रहेंगे और चाहे तो अगर ज़रूरत पड़े तो हम बॉर्डर पे जाके भी लड़ेंगे. इसके लिए हिंदुस्तान इंडिया के लिए नेशन फर्स्ट, रिलीजन नेक्स्ट. ఇది చూడొచ్చు. మొత్తానికి ఈ ర్యాలీ సారాంశం ఒకటే, ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు ఇండియాకు వచ్చి మరీ దారుణంగా కూడా 26 మందిని అంతమొందించారు. ఈ నేపథ్యంలో కూడా భారతదేశం రగిలిపోయింది. అప్పటికప్పుడు కూడా ఈ స్ట్రైక్ అంటే ఏదైతే ఆ ప్రతీకార దాడులు చేయాలని చెప్పేసి చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు కోరుకున్నారు. ఆచితూచి కూడా భారతదేశం వ్యవహరించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఉగ్రస్థావరాలను దాదాపు 9 ఉగ్రస్థావరాలను సైతం కూడా నేల మట్టం చేసినటువంటి పరిస్థితి. ఇండియన్ ఆర్మీ ఇక్కడ త్రివిధ దళాలు సైతం కూడా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ప్రజల భద్రత కోసం ఎక్కడికక్కడ కూడా అహర్నిశలు పనిచేసి పాకిస్తాన్కు దెబ్బకు దెబ్బ కూడా చూపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఇలాంటి యుద్ధ వాతావరణం అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగింది, దాదాపు ఒక 10 రోజుల యుద్ధ వాతావరణంలో కూడా ఇండియన్ ఆర్మీ కూడా తన చేయి మొత్తం కూడా ఆ భారతదేశంలో జరిగినటువంటి ఏదైతే ఆ యుద్ధ వాతావరణం ఉందో ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు చూసింది. ప్రతి ఒక్కరు కూడా
ఇండియాది ఏం తప్పు లేదు. ఎందుకంటే సజావుగా ప్రతి ఒక్కరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్న క్రమంలో కూడా ఉగ్రవాదులు వచ్చి ఇండియాని మరి మతం పేరుతో కూడా వాళ్ళు చేసినటువంటి ఏదైతే దాడి ఉందో ఈ దాడిని కూడా ప్రపంచం మొత్తం ఖండించింది. దెబ్బకు దెబ్బ చూపెట్టాలని చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఆ భారత సైన్యం సైతం కూడా ముందుకు అడిగేసి కూడా ఉగ్ర స్థావరాలతో పాటు కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం వాళ్ళ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం విమానాశ్రయాలు సైతం కూడా ధ్వంసం చేసి వాళ్ళకు ఆర్థికంగా దెబ్బ కొట్టినటువంటి పరిస్థితి. మొత్తానికి సైనికులు ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ మొత్తం దేశం కోసం కూడా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినందుకు కూడా మొత్తం తిరంగా ర్యాలీని కూడా దేశవ్యాప్తంగా నిర్వహించాలని చెప్పి ఒక సంకల్పంతో కూడా ప్రతి ఒక్కరు ముందడుగేశారు. దీంట్లో ప్రజల భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి నిజామాబాద్లో మొత్తం ఈ ర్యాలీకి కూడా ఘన స్వాగతం అయితే లభించింది. ఘనంగా కూడా ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా సైన్యానికి తమ వంతు బాధ్యతగా నిలుద్దాం, అండగా నిలుద్దాం, సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొని సక్సెస్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.